రూ. 1000 ఉండే ఇయర్ బడ్స్ గురించి ఎవరన్నా అడిగితే నేను కొనతనే చెప్తాను. ఎందుకంటే ఇయర్ బడ్స్ మనకు బ్లూటూత్తో పనిచేస్తాయి. ప్లస్ ఇవి మనకు తెలిసిన దగ్గర క్వాలిటీ అనేది ఎంతవరకు బాగుంటుందని గ్యారంటీ చెప్పలేం. మనకి వైర్డ్ ఇయర్ బడ్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి 200 నుంచి 300 నుంచి వస్తుంటాయి. క్వాలిటీ ఉన్నా లేకపోయినా కొన్ని బ్రాండెడ్ వాటిని రియల్మీ లాంటి వాటి దగ్గర లేకపోతే OnePlus లాంటి వాటి దగ్గర తీసుకుంటే కొంచెం బాగుంటే నాకు గ్యారంటీ ఉంటుంది. ప్లస్ వేరే బ్రాండ్స్లో కూడా మంచివి దొరుకుతుంటాయి కొన్ని సందర్భాల్లో. అట్లాగే మరి ఇయర్ బడ్స్లో కూడా ఏమన్నా మనకి రూ. 1000 మంచివి ఏమన్నా దొరుకుతాయని చాలామంది అడుగుతుంటాను అప్పుడప్పుడు. సో వాటి కోసం నేను చెక్ చేస్తుంటే నా దృష్టిని ఈ మధ్యకాలంలో ఈ మివి డోపాడ్స్ రోర్ అనేది కొద్దిగా ఆకర్షించింది. మేడ్ ఇన్ ఇండియా, ఎస్పెషల్లీ వీళ్ళకి హైదరాబాద్లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందని చెప్పి ఒక మాట విన్నాను. నేను ఎంతవరకు కరెక్ట్ అని నాకు తెలియదు, బట్ కరెక్ట్ అని అనుకుంటున్నాను. ఈ మివి వాళ్ళవి అంతకుముందు మన టెక్ యూట్యూబర్స్లో ఫీస్మోడ్ లాంటి వాడు ఉన్నారు కదా, గీకి రంజిత్, ఆయన కూడా బాగా ఒకప్పుడు ప్రమోట్ చేసేవాళ్ళు. బాగుంటాయి. ఇక్కడ క్వాలిటీగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కేస్ చూడండి, ట్రాన్స్పరెంట్గా వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా ఉంది. డిజైన్ కూడా చాలా చక్కగా ఉంది. ఈ వెనక హింజ్ మెకానిజం కూడా నాకైతే బాగా నచ్చింది. చూడటానికి కాస్త ఇట్లా కనిపిస్తున్నా కూడా మనకి కిందే మనకి టైప్ సి యూఎస్బి పోర్టు ఛార్జింగ్ కూడా ఇచ్చారు. హింజ్ మెకానిజం చాలా బాగుంది. ఒకసారి గమనించండి మీరు, ఆ శబ్దం ఎట్లా వస్తున్నది. తెరవడం బాగుంది, తేలిగ్గానే ఉంది, క్లోజ్ చేయడం కూడా బాగానే ఉంది. కాస్త గ్లాసీ ఫినిష్ ఇచ్చాడు దీనికి. మొత్తం ప్లాస్టిక్ ఉంటుంది, బట్ క్వాలిటీ అయితే బాగుంది. చేతితో పట్టుకున్నా మంచి దిట్టంగా బాగుంది. మరి పగిలిపోతుందా, గట్టిగా నడితే పాడైపోతున్న ఫీలింగ్ లేదు. నెక్స్ట్ దీంతో పాటు ఈ ప్రైస్కి అంటే రూ. 700 లోపే వస్తున్నాయి ఇప్పుడు ఇవి. యాక్చువల్గా రూ. 945 పెట్టారు వీళ్ళు వాళ్ళ వెబ్సైట్లో. జనరల్గా అమ్మే ప్రైస్ కూడా అదే. మనకి ఇప్పుడు అమెజాన్లో ఈ సమ్మర్ సేల్ వచ్చరికి ఏంటంటే రూ. 699 అని పెట్టాడు. హీరోయిన్కి రూ. 20 కూపను, రూ. 25 కూపన్ అని చెప్పి రూ. 670, రూ. 680 మధ్యలో వస్తుంది మనకి. ఇది రూ. 5 ఏమో మార్కెట్ ఛార్జెస్ కూడా ఏదో వేస్తున్నారు అమెజాన్ వాళ్ళు నేను తీసినప్పుడు. సో ఇవి కావాలి అంటే కానీ తెచ్చుకోవచ్చు. కానీ వీటిలో మెయిన్ విశేషం ఏంటంటే ఏఏసీ ఒకటి ఉంది. ఐఫోన్తో బాగా కనెక్ట్ అవుతుంది. ఐఫోన్లో నేను పాటలు విన్నప్పుడు బేస్ చాలా చక్కగా వచ్చింది. వోకల్స్ కూడా బాగున్నాయి. మిడ్స్ కొంచెం అంటే మనకి బేస్ను బాగా స్ట్రెచ్ చేశారనిపిస్తుంది. మిడ్స్ కూడా పర్లేదు, బట్ మీకు వోకల్స్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ బేస్ కూడా చాలా బాగుంది. ఈ బడ్స్ కూడా చూడటానికి చాలా క్యూట్గా అనిపించింది నాకైతే చేతితో పట్టుకుంటుంటే. చూడండి, ఈ బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ చాలా బాగుంది. గ్లాసీ ఫినిషే, బట్ బిల్డ్ క్వాలిటీ చాలా నచ్చింది నాకైతే. ప్రత్యేకించి ఇవి ఇక్కడ చూడండి, ఇవి సెట్ అయ్యే విధానం కూడా చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ బాగుంది, గట్టిగా ఉన్నాయి, ఏమి పగిలిపోతాయని కానీ అట్లాంటి ఫీలింగ్ ఏం లేదు. ఏఏసీ ఒకటి ఇచ్చాడు. చాలా వరకు మనకి ఈ ప్రైస్లో ఏంటంటే ఏఏసీ ఇస్తారో లేదో నాకు తెలియదు, ఎందుకంటే అంత ఎక్కువ ఇట్లాంటి వాటిని చూడను. బట్ ఇచ్చినాడు ఎక్కువ భాగం ఎస్బీసీ కోడెక్తో ఇస్తారు. ప్లస్ ఏఏసీ ఇచ్చినాడు అంత క్వాలిటీగా కూడా ఏమి ఉండవు పేరు దానికి తగ్గట్టుగా. బట్ ఇదైతే ఐఫోన్లో బాగా సాంగ్స్ వచ్చినాయి. అట్లాగే నేను ఆండ్రాయిడ్లో చూసిన ఆండ్రాయిడ్లో దీనికి సంబంధించిన సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ చూసినప్పుడు రెండు బాగా ప్లే అయినాయి. సో మంచి కోడ్ ఎక్కువ ఉంది మనకి. సౌండ్ క్వాలిటీ బాగుంది. బేస్ కొంచెం ఎక్కువ స్ట్రెచ్ చేస్తున్నారు, అది ఇష్టపడే వాళ్ళ బాగుంటుంది. అట్లాగే వోకల్స్ కూడా పర్లేదు. కొంచెం ఒక ష్రీక్ సౌండ్ లాగా మధ్యలో ఒక చోట రెండు చోట్ల అనిపిస్తుంది. అంటే మనకు కొంచెం సన్నటి గొంతు అంటారు కదా, ఆ రకంగా. కానీ చూడటానికి లుక్స్ పరంగా బాగున్నాయి. క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ బాగుంది. పాటలు వినేవి కూడా బాగున్నాయి. కాబట్టి మివి డోపాడ్స్ రోర్ అనే వాటిని ఎవరన్నా తీసుకోవాలి అనుకుంటే ఈ సేల్లో రూ. 700 మంచి ఇయర్ బడ్స్ కావాలంటే కొనుక్కోవచ్చు. వీళ్ళదే ఇంకోటి ఏంటంటే సూపర్ పాడ్ స్టూడియో అని ఒకటి ఉంది. అది కూడా రూ. 1200 వస్తుంది అమెజాన్లో ఇప్పుడు. అవి కూడా తీసుకోవచ్చు. దాంట్లో ఎల్డియాక్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి నేను చూసిన దాన్ని బట్టి, అంటే దీనికి ఇచ్చిన క్వాలిటీ, ప్రైస్కి తగ్గ క్వాలిటీ చూసిన దాన్ని బట్టి నాకేంటంటే అక్కడ ఎల్డా కూడా కొంతవరకు పర్లేదు, బాగానే ఉంటుంది అనిపిస్తుంది. లాస్లు ఇస్తాడు, హై రేంజ్లో వస్తుంది, బాగుంటుందని నాకు ఒక ఫీలింగ్ అనిపించింది. అంటే ఒక మెతుకుని చూసి అన్నం ఉడుకుని తెలియదు చెప్పినట్టుగా ప్రోడక్ట్ని బట్టి. బట్ ఎక్కడికక్కడ ఏంటంటే మనకి ఏ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ ప్రత్యేకంగా చూసుకోవాలి. బట్ ఎనీవే ఇట్ ఈజ్ రికమెండెడ్ అండి. నేనైతే రికమెండ్ చేసి చెప్తాను డోపాడ్స్ రోర్ అనేది. సో మన నథింగ్ స్వాక్టర్స్ ఎవరన్నా ఇంకా మా యూట్యూబ్ ఛానల్ని చూస్తుంటే మళ్ళీ నేను వస్తున్నాను. ఇక మళ్ళీ కొత్త కొత్త వీడియోస్ అన్ని రకాల సబ్జెక్ట్స్ గురించి చేస్తున్నాను. దాంతోపాటు ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి ప్రోడక్ట్స్ గురించి అన్నీ నేను చాలా క్లియర్గా వివరాలు చెప్తాను. అట్లాగే ప్రైస్లు అవి చూస్తాను. నాకేమీ ఎక్కడ ఎఫిలియేట్ లింక్స్ అవేమీ లేవు. ఎందుకంటే నాకన్నా ఫాలోవర్స్ నాకన్నా మీకు తెలిసిందే కదా, చూస్తున్నారు, ఎదురుగా కనిపిస్తుంది. బట్ ఎనీవే ఐ కెన్ గివ్ యూ గుడ్ రివ్యూస్ అండ్ గుడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్.